పావురంకి అయితే ఈరోజు పర్లవకరం అయితే నయమైంది. మనం పశువు అయితే పూసాం కదా, ఇది పిలుస్తూ ఉంది. నేను చదువుకుంటా ఉంటే ఒకటే పిలుపు. నాకు సెమ్ ఎగ్జామ్ పెట్టుకుని కూడా దీంతో ఆడుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, టేప్ వేసాను. ఈ టేప్ వేసింది మంచిదో కాదో మీరు చెప్పండి ఒకసారి. టేప్ ఎందుకు వేసానంటే అది దానికి ఇంకా నయం అవ్వాలా, నయం అవ్వక ముందు టైప్ పోతే బాగోదు. సో టేప్ అయితే వేసాను. ఆ డింగ్ డింగ్ అని పోతుంది. ప్రజెంట్ అయితే ఎగలేదులే. అది మనం పావురం వచ్చేసి అక్కడ తిరుగులాడుతూ ఉంది. రమ్మంటే పిలుస్తుంటే రావట్లా, వచ్చి తిను అంటుంటే. సో ఇది తెచ్చిన దానికి ఈ రోజుకి పర్లేదు, కొంచెం అయితే చేంజ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉంది, ప్లస్ బాగా తిరుగులాడుతుంది కూడా. సో దాని అమ్మ వచ్చేసి ఆడు చూసింది. అమ్మ వచ్చేసి ఆడుంది చూడండి, దాని అమ్మ వచ్చేసి రోజు దీంతో ఇప్పుడు కూడా వచ్చింది. నన్ను చూడంగానే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం పావురంకి వచ్చేసే కాడికి ఇదైతే అన్నం అనమాట. అన్నం పిసికి పెడుతున్నా. గైంది మన అన్నం వండగానే వస్తుంది కదా, అది గంజి. ఇది రెండైతే పిసికి పెడుతున్నా. ఈ సెరెన్స్ అయితే నేను దానికి పెడుతున్నా. ఎలా పెడతాను చూపిస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ ఈ పసుపు ఎందుకంటే మనకు అది చెప్పాను కదా, దానికి ఏదో పాక్స్ వచ్చినాయని. సో ఎప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ కూడా చూపిస్తాను చూడండి. సో దాన్ని తీసుకొని వస్తాను ఇప్పుడు. ఇది కూడా మొత్తం నీట్గా ఒక నీళ్ళు పోసి కలిపి దానికి ఎక్కడెక్కడ పాక్స్ వచ్చిందో పెడతాం. ఫస్ట్ మనం ఫుడ్ పెట్టేయాలి. ఫుడ్ పెట్టిన తర్వాత పెడతాము. సో ఇప్పుడైతే మన పౌరం అయితే తీసుకొస్తాం. ఆడుంది ఆ పొయ్యి ఇక్కడ దాని కూడా వేస్తుంది. బ్లాక్ కలిసిపోయింది అది. సో లాక్కొని వస్తాం. సో ఇప్పుడైతే పట్టుకోవచ్చేసామాట. సో చూపించాను కదా, చూడండి. దీనికి మొన్న వచ్చిన గాయాలకి ఇప్పుడు గాయాలకి ఎంత యాక్టివ్గా ఉందో ఒకసారి చూడండి మీరే. దీనికైతే ప్రజెంట్ ఇప్పుడైతే చాలా వరకు మాయమైపోయింది అనమాట. అంతా చూడండి, అంతా గాయాలన్నీ అయితే మాయమైపోయాయి. ఇది నన్ను చూసి భయపడుతుంది, కానీ ఒక 4 రోజులు పోతే బాగా అలవాటు పడిపోద్దంట. ఫస్ట్లో అట్టే భయపడుతుంది. సో ఆ ముక్కు పైన చూడండి ఎన్నో గాయాలు ఉన్నాయి, అన్నీ మాయమైపోయినాయి. సో ఇప్పుడైతే ఇలా ఉంది ఇది. దీనికైతే రెక్కలకైతే నేనైతే టేప్ అయితే వేసాను. చూసారు కదా, నేను రెక్కలకు వచ్చేసే కాడికి నేను టేప్ వేసాను. ఎందుకంటే ఇది ఎగురుతుంది కానీ పడిపోతుంది, ఒక దగ్గరికి వెళ్ళి మరి పడిపోతుంది. సో నేను రెక్కలకు వచ్చేసే కాడికి నేను టేప్ అయితే వేసాను. సో కొన్ని రోజులు మనకాడ పెట్టుకోవాలి దీన్ని. కొంచెం ఇంకా ఇది ఈ పక్కతో ఉంది, ఈ పాక్స్ ఇంకా ఈ పక్క ఉంది, ఇంకా గాయం అయితే తగ్గలేదు. సో ఇప్పుడైతే ఇది మనకాడే ఉంటామన్నమాట. ఇది చెప్పినప్పుడు ఉంటుంది, ఇది చాలాసేపు మనకాడే ఉంటుంది. భయం పోయేదాకా ఇది మనతోనే ఉండాలి. సో ఆ తర్వాత బాగానే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు అన్నాన్ని పిసికి అన్నం వచ్చేసి సిరింజ్లో తీసుకుని పెట్టడం అయితే చూపిస్తాను. సో అన్నం పిసికి అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే దీన్ని పక్కన పెడతాను, సరేనా. అది నా కాడి నుంచి దూకేసి వెళ్ళిపోయింది. చూసారు కదా, అన్నం కలిపే లోపల వెళ్ళిపోయింది. అది అక్కడికి వెళ్తా ఉంది. సో ఇంకా దాన్ని వదిలేద్దాం. అది మన కాడ ఉంటే మనం అన్నం కూడా కలపలేం కాబట్టి గీకేస్తుంది. నేనైతే గీకేసి చూడండి, గాయ పెట్టేసిందో బాగా గీకేసింది అది. సో ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలంటే దానికి అన్నం అయితే కలుపుదాం. చూసారు కదా, అన్నం తీసుకోవాలన్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి గడికి చెప్పాను కదా గంజి. ఈ గంజి అయితే తీసుకున్నా ఒకరవ. ఈ గంజి తీసుకొని ఈ గంజి అయితే పోస్తున్నా. చాలు, ఎక్కువ గంజి అయితే ఒక్కరో పోసాను. ఒక్కరో పోసి ఇంకో గ్లాస్ అనమాట. ఇంకో గ్లాస్ తీసుకుని వాళ్ళు ఒకసారి ఎలా చూపిస్తాను చూడండి. అండ్ సాల్ట్ కూడా ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఆ సాల్ట్ కూడా ఒకటి వేసుకుంటాను. సో ఇప్పుడు ఆ సాల్ట్ వేసుకొని దీంతో బాగా కలవాలి. ఎలా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇప్పుడైతే ఉంది కదా, ఇలా గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ తీసుకొని ఏం లేదు, ఇలా పిసుకోవాలన్నమాట. అన్నం అంతా బాగా అది మిక్సీకి అయితే వేసుకోవచ్చు, కానీ ఇంతకు అన్నం మిక్సీకి కూడా వేయలేం కాబట్టి. సో దీని వచ్చేసి ఇలా బాగా రౌండ్గా ఒక పిండిలాగా అయితే పిసుకోవాలన్నమాట బాగా అది. అప్పుడు ఎందుకంటే మనకి ఈ సెరైన్స్లోకి రావాలి కదా, ఈ సెరైన్స్లోకి రావాలంటే పిండిగానే ఉండాలి. సో ఇదంతా బాగా పిసుకోవాలి. ఇదంతా పిసుక్కొని మిగతాది అయితే మేము స్టార్ట్ చేస్తాను.
సో మొత్తానికి వచ్చేసే కాడికి ఏంటంటే మనకైతే ఇది అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకొక ఉప్పు అయితే తీసుకోవాలను, ఎందుకంటే ఈ పసుపులో ఉప్పేసి కలిపి పెట్టమని ఎవరో నాకు చెప్పారనమాట. అప్పుడైతే పాక్సెస్ గబాన్ తగ్గుతాయని చెప్పారు. సో అది చెప్పిన అబ్బాయికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా, పేరు మర్చిపోయాను, నాకైతే వాట్సాప్లో చెప్పాడు. సో ఇది వచ్చేసి చూసారు కదా, ఉప్పు అయితే ఒకరు వేసుకుంటున్నా. నేను పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ చూసి చెప్పారనమాట అబ్బాయి, థ్యాంక్స్ చెప్తున్నాను, పేరు మర్చిపోయాను అంటే, ఐ మీన్ నార్మల్ అన్నోన్ మెసేజ్ నుంచి వచ్చింది, ఐ మీన్ కాంటాక్ట్ సేవ్ చేసుకోలేదు, అప్పుడైతే నెంబర్ అయితే వచ్చిందనమాట, బ్రో ఇలా చేయండి అని. సో ఉప్పు అయితే కూడా ఒకరు వేస్తున్నాను. సో ఇది వచ్చేసే కాడికి ఏంటంటే మనకి సరైనకి అయితే వస్తుంది, ఒకసారి చూసి చూపిస్తున్నాను చూడండి. ఇదో చూసారు కదా, మన సరైనకి అయితే వచ్చిందనమాట. సో ఫుడ్ ఇలా వచ్చినప్పుడు ఇంకేం లేదు, అది దాన్ని పట్టుకొని మనం నిదానంగా ఇట్లా వచ్చేస్తే ఆటోమేటిక్గా లోపలికి అయితే వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు అది ఎలా వస్తాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఆ పౌడర్ అయితే పట్టుకొని వచ్చి వస్తాను. అంతకంటే ముందు ఏం చేస్తున్నాను అంటే, ముందు సరైన పోసి పెట్టుకుని వేస్తున్నాను, మళ్ళీ అది వచ్చిన తర్వాత పోసి పెట్టుకుని కష్టం కాబట్టి సో సరైన కూడా పోసి పెట్టుకొని ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి పసుపు అనమాట. ఈ పసుపును కూడా ఒకరు కలిపి పెట్టుకునేస్తాం ముందుగా, మళ్ళీ దాన్ని పోసిన తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగా అయితే కలిపి పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా కలిపి పెట్టుకున్నాం మొత్తానికి. ఇంకా మనమైతే మన పౌడర్ అయితే పట్టుకొని వద్దాం. సో ఇంకా మొత్తానికి అయితే మనం అయితే పౌడర్ అయితే పట్టుకొని వచ్చేసాము. ఇంకా చెప్పాను కదా, దీనికి వచ్చేసి ఇప్పుడు ఫీడింగ్ ఎలా ఇస్తానని. ఫస్ట్ ఏం చేయాలంటే దీని రెక్కలు గట్టి కొట్టుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. దీని గోర్లు చాలా షార్ప్ అనమాట, చూడండి ఒకసారి. ఆ గోర్లతో భయంకరంగా గీకేస్తుంది నన్ను. కట్ చేయొచ్చు కూడా తెలియదు. సో ఎందుకు పాపం దాన్ని నిప్పేస్తా చెప్పి కట్ చేయలేదు. సరే నెక్స్ట్ ఇప్పుడు దాని ఫీడింగ్ ఎలా చెప్పాను కదా, చూడండి. ఒక సెరైజ్ అయితే తీసుకున్నాను, ఆ సెరైజ్ ఫుల్ కూడా ఒకసారి చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇలా పెడితే మనకు అది మనకు అలానే అసలు దాని నోట్లో కూడా పంపేది అనమాట. ఇక మనం ఏం చేయాలంటే చూస్తాను చూడండి ఒకసారి. దీని వచ్చేసి కాడికి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఈ కాళ్ళు వెనకాల పెట్టుకోవాలి, లేదంటే ఇది గీకేస్తుంది. సో ఒక చేతితో ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని ఏం చేయాలంటే, దీని నోరు ఉంది కదా, దీని నోరుని అయితే తెరిచి వదిలేయాలి. ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంది కదా, ఈ సిరైంజ్ పట్టుకొని ఒక చేతితో మనం ఆల్రెడీ సిరైంజ్ ఇలా పట్టుకోవాలన్నమాట. అప్పుడైతే పట్టుకోవడం ఒక చేతితో పట్టుకొని ఇప్పుడు దీని అయితే నోరు తెరుస్తాను చూడండి. వెళ్ళిపోయింది, పట్టుకోవస్తానండి. పోయి మళ్ళీ అయితే పట్టుకోరాదు జరిగింది. సార్ నేను చెప్తే ఇది భయపడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను అది ఎలా పెట్టాలి చూపించేస్తాను. మీరైతే వీడియోని ఫాలో అయిపోయింది అనమాట.
లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఇది అయిపోయింది. లాస్ట్ అయితే పోసేస్తాను. ఫుల్ అయితే అయిపోయింది ఇంక దీనికి. సో నెక్స్ట్ పసుపు అయితే పెడతాం. ఇప్పుడు వచ్చేసే కడిగి ఫుల్ అయితే అయిపోయింది. చూడండి స్టమక్ అంతా ఫుల్గా ఉందన్నమాట. సో ఇంక ఇది మూసుకొని ఉంటుంది. ఇంకేం ఇంక చెప్పింది ఉంటుంది అనమాట. ఎందుకంటే లేనప్పుడు ఎగిరి పడుతుంది, ఉన్నప్పుడు అన్నీ మూసుకొని ఉంటారు. సో ఇప్పుడైతే దీని గాయాలు చూద్దాం. దీని గాయాలు ఎంతవరకు వచ్చాయి ఏంది అనేది. దీన్ని కాసేపు వదలడం మేలు అనిపిస్తుంది. ఇప్పుడే కదా తినింది. సో పసుపు మళ్ళీ పొద్దామా అనిపిస్తుంది. సో ఇది కాసేపు వదులుతాను. ఇప్పుడే కదా తినింది, వదిలేసి మళ్ళీ అయితే పట్టుకోవచ్చి దీనికి అయితే చూపిస్తాను. అది వాళ్ళంగానే వెళ్ళిపోయింది. సో నాకు కిట్ కూడా ఒకటి ఉందన్నమాట. దీనికి ఏమైనా బాగాలేకుండా వస్తే చూసుకునేదానికి. సో కిట్ కూడా ఒకటి తెచ్చున్నాను. సో ఆ కిట్ అయితే మొత్తం దాన్ని అయితే చూద్దాము. ప్రజెంట్ అయితే కాసేపు వదిలేను, అక్కడ కాసేపు తిరగనియాలి. తిరిగిన తర్వాత మళ్ళీ అయితే పోస్తాను. సో ఇదైతే అన్ని పక్కనైతే పెట్టుకునేస్తాను ఇప్పుడు. సో నేను ఇప్పుడు పసుపు అయితే పూయలేదు, మళ్ళీ అయితే పోస్తాను అనమాట. అంతా గలీజ్ చేసి ఇదంతా క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఆ పవర్ ఎక్కడ పోయిందో చూపిస్తాను చూడండి. నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు నేను ఒక బోన్ అయితే చేశాను. ఆ బోన్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఇలా పనికొస్తుంది. చూసారు కదా, లోపలికైతే వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి కాము కూర్చునేస్తుంది అనమాట. పోతే భయపడుతుంది. ఎందుకు ఇది ఇంత భయపడుతుంది అర్థం కావట్లేదు. ఇంకా అలవాటు వల్ల ఇది. సో కొత్త కాబట్టి ఇంకా అలవాటు పడలేదు. కాము వెళ్ళి కూర్చునేసింది. కడుపు ఫుల్ అయిపోయింది దానికి. సైలెంటే దాని బోన్లోకి వెళ్ళిపోయింది. అది ఆడే వండిద్దాం. బయటకు వస్తే ఇంకా అంతా తిరుగులాడుతూ ఉంటుంది. ఎంతసేపు ఆ పొయ్యిలోకి వెళ్ళి ఆ పొయ్యిలో కూర్చో లోపలికి వెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడైతే ఇది ఇక్కడ ఉంది కదా, ప్రజెంట్ అయితే ఇంకా అది హ్యాపీగా కాసేపు పనుకో ఉంటుంది అనమాట. ఇప్పుడే కదా తినింది, ఫుల్ స్టమక్ ఫుల్గా ఉంది. సో ఇంకా పసుపు పూయాలన్నా కొంచెం దానికి ఇబ్బందికరంగా ఉంటుంది, పూసేదానికి నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో అందుకావున మళ్ళీ అయితే పోస్తాను. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయింది గైస్. అందుకోసం అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు మీరు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో మర్చిపోయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. అట్టే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అట్టే కామెంట్ చేసి కూడా పోతారనుకుంటున్నాను. సరే గైస్, వీడియో అయితే ఎండ్ చేస్తాను. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను. సరే గైస్, ఉంటాను. బాయ్.